అబ్బా ఓకే. జింజర్ గార్లిక్ పేస్ట్ అయిపోయిందండి. సో ఇప్పటికిప్పుడు మనం ఫ్రెష్గా చేసుకోవాలి. సో ఎగ్స్ కుక్ అయిపోయాయి. కుక్ అయినప్పుడు చిట్టోడు గుడ్ మార్నింగ్ దగ్గుతున్నాడు కొంచెం బంగారు కొండ చిట్టి బాబు. అవును. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. హియర్ ఐఎమ్ అగైన్ విత్ అనదర్ 5 AM మార్నింగ్ రొటీన్. 5 AM అంటే ఇంకా నేను లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేటప్పటికి 5:20 అయిపోయింది. ఇలా 5 AM మార్నింగ్ రొటీన్ వ్లాగ్ చేయాలన్నప్పుడు కొంచెం ఎర్లీగా లేస్తాను. నేను ఇందాక వీడియోలో చెప్పినట్టు నైట్ పడుకునే ముందే పెరుగు తోడుకు పెట్టేశానండి. ఇన్స్టంట్ పాట్లో యోగర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, కరెక్ట్గా 8 అవర్స్లో పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఒకళ్ళిద్దరు వీడియో చేయమని చెప్పారు, అంటే ఇన్స్టంట్ పాట్ యూస్ చేసుకొని నేను ఎలాగ పెరుగు తోడుకు పెడతాను అన్నది. నేను ఇంకెప్పుడన్నా చిన్న క్లిప్ పెట్టడానికి ట్రై చేస్తాను అప్కమింగ్ వీడియోస్లో. మీరు అనుకోవచ్చు ఏంటి కుక్కర్లో పెరుగు తోడుకు పెడతారా అని. యాజ్ సచ్ ఇన్స్టంట్ పాట్ అనేది మల్టీపర్పస్ అండి. మనం కుక్కర్ లాగా యూస్ చేయొచ్చు, లేదా పెరుగు తోడు పెట్టడానికి యూస్ చేయొచ్చు, ఆర్ ఇడ్లీ బ్యాటరు ఫర్మెంట్ చేయడానికి కూడా యూస్ చేయొచ్చు. ఎందుకంటే ఇది మనం ఏ పర్పస్ యూస్ చేస్తున్నామో ఆ టెంపరేచర్ను మెయింటైన్ చేస్తుంది అన్నమాట. పెరుగు తోడుకోవడానికి సర్టన్ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది. ఎస్పెషల్లీ వింటర్ వెదర్స్లో అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. అలాగే ఎగ్స్ కూడా బాయిలర్లో పెట్టేశాను. ఇంకా యాజ్ యూజువల్ నా మార్నింగ్ కాఫీ అవుతుంది. సో ఎగ్స్ కుక్ అయిపోయాయి. కుక్ అయినప్పుడు ఎగ్స్ కుక్ అయిపోతే బాయిల్ అయిపోతే ఇలాంటి సౌండ్ ఇస్తుంది. అప్పుడు మనం జస్ట్ ఇది నొక్కితే ఆఫ్ అయిపోతుంది. సో ఇది కోల్డ్ వాటర్లో వేసేసుకుందాం. సో ఇవి కోల్డ్ వాటర్లో వేసేసాను. వంపేసి 2-3 సార్లు మారుస్తాను. అప్పుడే మనకు పెంకు తీయడం ఈజీగా అవుతుంది. సో 3 టైమ్స్ మార్చేసాను. కొందరు ఏంటంటే ఐస్ క్యూబ్స్ వేస్తారు, నేను వాటరే మార్చేస్తాను. సో కటింగ్స్ మొదలెట్టేసేద్దాం. ఇది లెఫ్ట్ ఓవర్ ఆనియన్ అండి. నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినట్టు కాస్కో ఆనియన్స్ తీస్తాము. లిటరల్లీ ఇది 1/3 సైజు. ఇంక ఊహించుకోండి ఎంత పెద్దది ఉంటుందో. సో నిన్న యూస్ చేస్తున్నాను కొంచెం ఆనియన్, ఇంకా రిమైనింగ్ ఇప్పుడు యూస్ చేస్తున్నాను. సో టమాటా రైస్ కాబట్టి ఆనియన్స్ ఎక్కువ అవసరం ఉండదు. బేసిక్గా ఇంత సరిపోతుంది. పచ్చిమిరపకాయలు యాక్చువల్లీ టమాటో ప్యూరీ చేస్తానండి టమాటో రైస్కి. సో అందులో వేస్తానన్నమాట, విడిగా కట్ చేసేయడం కన్నా. ఎందుకంటే లంచ్లో తినేటప్పుడు తీయడం కష్టమవుతుంది కదా ఒక్కొక్కసారి. అంటే మురారి లంచ్ బాక్స్ గురించి చెప్తున్నాను, మనకు ఓకే. సో ఇది వాష్ చేసేద్దాం ఫస్ట్. తొడిమలు తీసేయాలి ఫస్ట్. సో వాష్ చేసేద్దాం. సో ఇది వాష్ చేశాను. అలాగే టమాటాలు కూడా వాష్ చేశాను. క్యాప్సికము తర్వాత బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు అప్పుడు కట్ చేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ అయిపోయిందండి. సో ఇప్పటికిప్పుడు మనం ఫ్రెష్గా చేసుకోవాలి. సో ఇందులో దంచేసుకుంటాను అనమాట ఎప్పుడన్నా క్విక్గా కావాలంటే. సో ఇంత జింజరు పేస్ట్, ఇంత జింజరు పీసు అండ్ ఒక 2-3 గార్లిక్ పాట్స్ వేసేస్తాను. ఈ 3 గార్లిక్ పౌడర్లు సరిపోతాయి. ఈ 3 కట్ చేసుకుందాము. జస్ట్ దంచడానికి వాటంగా హోల్గా లేకుండా ఇది వాష్ చేసుకొచ్చేద్దాం. సో ఇది కూడా కట్ చేసుకుంటే ఈజీ మనకు దంచుకోవడం. సో కచ్చపచ్చగా దంచుకున్నా. ఐ థింక్ ఇట్ షుడ్ బి ఫైన్. పక్కన పెట్టేసుకున్నాం. ఇంకా పెనం పెట్టేసుకుంటే వీ కెన్ స్టార్ట్. ఓకే, ఇట్లా పెట్టుకున్నాం.
పల్చని బాటమ్ అన్నమాట ఈ పాన్కి. సో తొందరగా వేడైపోతుంది. సో లెట్స్ స్టార్ట్. సో దీంట్లోకి పట్ట అండ్ లవంగ అండ్ షాజీరా వేస్తున్నాను కొంచెం. అంతే, ఈ మూడే, పట్ట, లవంగ, షాజీరా. సో ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు ఏమి వేయట్లేదండి. రిట్ ఏమన్నా తీసుకుందాం. ఓకే, కొంచెం మంట పెడదాం. సో ఇది కొంచెం వేగాలి కదా, వేగే టైంలో మనము టమాటాలు ప్యూరీ చేసేసుకుందాం. సీడ్స్ తీసేస్తాను ఆల్వేస్, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో 3 టమాటాలు వేస్తున్నానండి నేను. సో ఇది ప్యూరీ చేసేసుకున్నాం. సో బిఫోర్ దట్ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి సరే. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకున్నాము. ఒక్కసారి అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయను నేను, కడిగేస్తాను అప్పటికప్పుడే. ఒక రిన్స్ ఈజీ అయిపోతుంది, ఎండిపోతే కష్టం కదా. సో ఇది రా వాసన పోయే వరకు జస్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్ అండి, 1 minute, లెస్ దెన్ 1 minute అలా ఎంచుకుంటా నేను. లోపల మనం ప్యూరీ చేసేద్దాము. ఓకే, సో సరే రెడీ అయిపోయింది. సో ఇది కూడా అయిపోయింది. సో దీంట్లో ఇప్పుడు ఏం చేస్తామంటే పసుపు, ధనియాల పొడి వేస్తున్నాను అండ్ కొద్దిగా మిరప్పొడి కూడా. ధనియాల పొడి మంచిదండి, ఎస్పెషల్లీ ఇన్ఫ్లమేషన్కి. సో ఇందులో ప్యూరీ చేసుకున్నాం కదా, ఆ ప్యూరీ యాడ్ చేసి మర్చిపోయాను నేను. క్యాషూ నట్స్ వేయడం మర్చిపోయానండి, విడిగా వేయించి తర్వాత యాడ్ చేద్దాము. ఓకే, సరే ప్యూరీ వేసేద్దాం ఫస్ట్. కొంతమంది టమాటాలు బాయిల్ చేసి ప్యూరీ యాడ్ చేస్తారు, మనం పచ్చి వేసాం కాబట్టి ఇది కొద్దిసేపు రా ఫ్లేవర్ పోయే వరకు కొంచెం వేయించుకోవాలి. సో లోలో అయితే బెటర్, తొందరగా మాడిపోతుంది లేకపోతే. సో ఇది కొంచెం కడిగి అది కూడా వాటర్ యాడ్ చేస్తాం. సో ఇది ఇంక ఇట్లా వదిలేసేయచ్చు. నేనేం మూత పెట్టట్లేదండి, అలాగే కుక్ చేస్తున్నాను. సో అన్నం చూద్దాం లోపల. సో అన్నం పర్ఫెక్ట్, ఇలాగే మూత తీసి పెట్టేద్దాం, కొంచెం చల్లారుతుంది, లేకపోతే ముద్ద అయిపోతుంది అనమాట ఇందులో వేసినప్పుడు. సో క్యాప్సికమ్ కట్ చేసుకుంటున్నాను. ఒక్కోసారి లోపల పురుగులు ఉంటాయండి, అందుకనే జస్ట్ టు బీ ష్యూర్ మనం కూడా ఇన్సైడ్ కూడా వాష్ చేసేసుకోవాలి.
సో కటింగ్ సెక్షన్ అయిపోయింది. సో ఇప్పుడు పెనం పెట్టేసుకుందాము. బాయిల్డ్ ఎగ్ క్యాప్సికమ్ ఫ్రై ఇంట్లో చేయబోతున్నాను. ఇది పెట్టి ఆన్ చేసేసుకుందాము. సో ఇది కలుపుదాము ఒకసారి. సో ఇంకాసేపు కొంచెం గట్టిపడాలన్నమాట. వాటర్ ఎవాపరేట్ అవ్వాలి. కొంచెం అట్లా వదిలేద్దాము. దీనికి ఆయిల్ యాడ్ చేసుకుందాం. మామూలుగా సమ్టైమ్స్ టమాటా రైస్లో నేను ఒక స్పెషల్ మసాలా పౌడర్ చేస్తానండి, అది యాడ్ చేస్తాను. ఇప్పుడు అది అయిపోయింది, అందుకే యాడ్ చేయట్లేదు. అందుకే కొంచెం డిఫరెంట్ ప్రోటోకాల్లో చేశాను టమాటా రైస్ ఇవాళ. సో ఇది బాగా వేడి తగ్గిపోయింది బాగానే. ఉడికేలా పెట్టేద్దాం మొత్తం. ఇందులోకి ఆవాలు వేసేద్దాం. ఇది మూత పెట్టేద్దాం. సో ఇంకా అన్నం యాడ్ చేసేయచ్చు. ఓకే, వేడిగా ఉంది ఇంకా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము, ఎక్కువ కలిపే పని ఉండదు మళ్ళీ. సో ఇంకా స్టవ్ ఆపేసేయచ్చు. ఆపేసి ఇంకా నేను ఇందులోకి జీడిపప్పు ఫ్రై చేసి వేసేస్తాను. ఇందాక వేయించడం మర్చిపోయాను కదా. కలర్ చూడండి ఎంత బాగుందో అసలు. యాక్చువల్లీ వేరే కలర్ ఉంది, కెమెరాలో అయితే ఇంకో కలర్ కనిపిస్తుంది. మామూలుగా అయితే కొంచెం ఎల్లోయిష్గా ఉంది. ఓకే, ఓకే. సో చాలాసేపు వదిలేసాను వీటిని. సో ఇప్పుడు హే బర్డీ, గుడ్ మార్నింగ్. ఏం చిట్టోడు, ఈ ప్యాక్ ఎవ్రీథింగ్ నాన్న, ల్యాప్టాప్ అవన్నీ బాక్స్ కట్టేస్తా. ఇంకా ఉందిలే, 10 minutes ఉంది టైం. ఓకే, అవసరం లేదు, గారెలు వడలు అవసరంలా మాకు. చిన్న ఇంకమ్మా, యా 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 ఓకే. ఇంకమ్మా గారెలు వడలు అవసరం లేదు, చెప్పా ఇందాకే. సో ఇది ఇంకా ఆపేస్తాను, ఇలా పెట్టేసేద్దాం. అవును, వేసాడమే ఇంకా. ఆల్రెడీ బౌల్ తీయేసున్నా చిన్న, దాంట్లో వేసేసి. వాడు బౌలు బయట తీసాను ఆల్రెడీ. యా 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 ఓకే.
పెరుగు కలిపేయాలి ఇప్పుడు. ఐ మీన్ ఇస్తాను అన్న బంగారు ఉండు. ఓ దీంట్లో పెప్పర్ కూడా వేయాలి, వేసేస్తా ఫస్ట్. ఓకే తీసుకోన్నాను, అక్కడ ఉంటుంది చిట్టిబాబు గారు చేసింది. స్పూన్తో మిక్స్ చేసి బిల్డప్ ఇంకా నీ చెయ్యి కవర్ చేస్తుంది. టమాటా రైస్ బంగారు ఇవాళ బాగుంటుంది నీకు. ఒక సైడ్లో వేసానా, ఇది తినేటప్పుడు కలుపుకుంటా తిన్నానా, లేకపోతే టేస్ట్ ఉండదు. ఇది అయిపోయింది నాన్న, డన్, వచ్చేస్తున్నాను నేను. ఓకే చిట్టోడు గుడ్ మార్నింగ్. దగ్గుతున్నాడు కొంచెం బంగారు కొండ. చిట్టి బాబు ఎంత బంగారు లౌడ్సిందా వామ్గా బాగుంటుంది నీకు. ఓకే లెట్స్ గో. అబ్బా ఓకే ఓకే ఆల్ ద బెస్ట్ బంగారు. ఓకే బాయ్. టెస్ట్ వెదర్ సూపర్గా ఉంది ఇవాళ. సూర్యుడు చూడండి ఎంత పైకి వచ్చేసాడు, 7:30కంతా. మాకు కూడా సమ్మర్ వైబ్స్ వచ్చేసాయి. బాయ్ బాయ్ నాని. మరి ఎక్కువ జూమ్ చేసా. గరాజ్ మూయడం మర్చిపోయారు వీళ్ళు, నేను క్లోజ్ చేస్తా. ఎక్కడక్కడ సర్దేశాను, లైట్ ఆఫ్ చేద్దాం. వెదర్ చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. సమ్మర్ వస్తే మార్నింగ్స్ చాలా బాగుంటుంది. ఐ మీన్ త్రూఅవుట్ డే కూడా బాగుంటుంది అనుకోండి. అది చాలా క్లీనింగ్ ఉంది, అంటే అన్నీ కట్ చేసి పెట్టాము. గ్రాస్ అది ఎక్స్ట్రా పెరిగిన గ్రాస్ ఉంటుంది కదండి, మా ఈ చివర ఉంటుంది ఒక చెట్టు. ఐ థింక్ గ్రాస్ లాగే ఉంటుంది, పొరకల్లాగా ఉంటుంది అనుకోండి ఇంకా లిటరల్గా చెప్పాలంటే. సో అది కట్ చేసి పెట్టాము, అది ఉంది. అవి ఇవాళ ట్రాష్ డే. సో అక్కడ చూసారా గార్డెన్ బెడ్ కూడా క్లీన్ చేసి కట్ చేసి పెట్టాము. అది ఇంకా మధ్యలో అక్కడ కూడా ఒక పార్ట్ ఉంది చూసారా. సో క్లీన్ చేసి వేయాలి, మోస్ట్లీ ఇవాళ రేపట్లో అయిపోతుంది. సో అది వీడ్ కిల్లరు అది యూస్ చేశాడు. వీడ్స్ వచ్చేస్తుంటాయి కదా, ఘోరంగా వస్తాయిలండి సీజన్ ఇది. అక్కడ చూస్తున్నారా డాండలియన్స్. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. మీరు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో రీచ్ పెరుగుతుంది. ఆల్సో ఇప్పుడు కొత్తగా హైప్ అనే ఆప్షన్ వచ్చింది. మీరు వీడియో లైక్ చేశారనుకోండి హైప్ అనే ఆప్షన్ వస్తుంది, హైప్ కూడా చేయండి. సో దట్ ఈ వీడియో ఇంకా రికమెండేషన్లోకి వెళ్తుంది. సో అలాగా రీచ్ పెరుగుతుంది అన్నమాట. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో అండ్ hype the video and subscribe to the channel. Let me know your feedback through comments. Thanks for watching. Take care. Bye bye.